పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీసీఎస్ 2% పెరిగింది. యుద్ధంతో గ్యాస్, బార్లీ, హాప్స్ దిగుమతులకు తిప్పలు పెరిగాయి. మరోవైపు సమ్మర్తో పాటు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండటంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదే అదునుగా రేట్లు పెంచాలని ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో మందుబాబులకు షాక్ ఇవ్వనుంది ప్రభుత్వం. త్వరలో బీర్లు, లిక్కర్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. రేట్లు పెంచాలని, ఆ మేరకు తమ మార్జిన్లు ఇవ్వాలని తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి ధరల సవరణ ఉంటుంది. ఈసారి అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు, పన్నుల భారంతో ఖచ్చితంగా రేట్లు పెంచాల్సిందేనని కంపెనీలు పట్టుబడుతున్నాయి. అమెరికా, ఇరాన్ వార్తో ముడిసరుకుల ధరలు పెరగడం, 2026-27 బడ్జెట్లో మద్యంపై టీసీఎస్ను 1% నుంచి 2% పెంచే అంశాన్ని ముందుకు తెస్తున్నాయి. ఈ పరిణామాలతో తమ లాభాల మార్జిన్లు దారుణంగా పడిపోతున్నాయని రీటైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు సప్లయర్లు, ఇటు రీటైలర్లు తమకు అనుకూలంగా ఉండేలా రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రంలో బీరుపై 15 నుంచి 20 రూపాయల వరకు ధర పెంచాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 10% అదనపు వ్యాట్తో ఇప్పటికే బ్రాండ్ల వారీగా మార్జిన్లు పడిపోయాయి. చీప్ లిక్కర్పై 11.6% మార్జిన్ ఉంటే ఓసీపై 4.3%, ఎంసీపై కేవలం 3.8% మాత్రమే మిగులుతోంది. ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన టీసీఎస్ 2% పెంచడంతో ఈ మార్జిన్లు మరింత తగ్గాయి. ఎంసీ మార్జిన్ 2.8%కి, ఓసీ 3.3%కి పడిపోయింది. ప్రతి బిల్లుపై తక్షణ నష్టం కలగడం, వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవ్వడం, టీసీఎస్ రీఫండ్ గ్యారంటీ లేకపోవడంతో రీటైలర్లు ఆందోళన చెందుతున్నారు. రేట్ల పెంపు, ప్రస్తుతం నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ను దెబ్బతీశాయి. మద్యం బాటిళ్లు తయారు చేసే గ్లాస్ ఇండస్ట్రీలో నేచురల్ గ్యాస్ వాడకం ఎక్కువ. ఇప్పటికీ సమస్య లేకున్నా యుద్ధం కారణంగా త్వరలో ఇంధన ధరలు పెరగడంతో గాజు సీసాల తయారీ వ్యయం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి తోడు బీరు తయారీలో వాడే బార్లీ, హాప్స్ దిగుమతులకు అంతర్జాతీయంగా ఆటంకాలతో ధరలు పెరిగాయి. సముద్ర మార్గాల్లో రవాణా ఛార్జీలు పెరగడం, బీమా ఖర్చులు భారమవడంతో కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గమని కంపెనీలు అంటున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ధరలను పెంచేటప్పుడు ఎక్సైజ్ పాలసీని ప్రాతిపదికగా తీసుకుంటాయి. మద్యం తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయం పెరిగిందని ప్రభుత్వానికి చెప్పుకుంటే ఎక్సైజ్ శాఖ కమిటీని వేసి ఆ విజ్ఞప్తులను పరిశీలిస్తుంది. రాష్ట్రంలో గతంలో మే 2025లో చీప్ లిక్కర్, బీరు మినహా ఇతర లిక్కర్ రేట్లను పెంచారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో తెలంగాణలో బీర్లకు పీక్ సీజన్ నడుస్తోంది. ఎండలు మండుతుండడం, ఐపీఎల్ క్రికెట్ సీజన్ మొదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. సాధారణ రోజుల్లో కంటే సమ్మర్లో బీర్ల డిమాండ్ రెట్టింపు ఉంటుంది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేయడానికి కంపెనీలు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి. బీరు బాటిల్పై కనీసం 20 రూపాయలు పెంచాలని కోరుతున్నాయి కంపెనీలు. లిక్కర్ రేట్ల పెంపు అనేది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఒకవైపు ఎక్సైజ్ శాఖతో వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. దీంతో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.